అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు కదా, ఎలా ఉంది, మీరేమంటారు? బాగానే ఉంది. 5 రూపాయలకు బయట ఏం దొరకదు. టీ కూడా రాదు 10 రూపాయలు పెడితే కానీ. అది మరి 5 రూపాయలకు భోజనం పెడుతుంది గవర్నమెంట్ తరపు నుంచి చంద్రబాబు గారు. అసలు ఎలా ఉంది 5 రూపాయల భోజనం అంటే? ఏం పెడుతున్నారు? నాణ్యతగా ఉందా? తినగలుగుతున్నారా మీరు? తినగలుగుతాం. పెరిగిస్తారు, పచ్చడి ఇస్తారు, చాలు. 5 రూపాయలకి అంతకన్నా ఆశించకూడదు కూడా. అది టీ కూడా రాదు కదా బయట మార్కెట్లో. అది మరి ప్రభుత్వం ఇటువంటి పథకాలు పెట్టడం మీద, పేదల ఆకలి తీర్చడం మీద మీరేం చెప్తారు? పేదల ఆకలి తీర్చడం కోసమే కదా పెట్టింది ప్రభుత్వం. అది అంటే ఎలా ఉందంటారు ప్రభుత్వ పనితీరు, పాలన ఎలా ఉందంటారు? బాగానే ఉంది నాకైతే. అది ముఖ్యంగా రోడ్లు ఎలా ఉన్నాయి మీకైతే? రోడ్లు బాగానే ఉన్నాయి. అది ఇదివరకు గుంతలు ఉండే, గుంతలు లేకుండా చేస్తున్నారు. అది ఓవరాల్గా ప్రభుత్వ పరిపాలన అన్ని విషయాల్లో కూడుకుంటే ఎలా ఉందంటారు మీకైతే? చంద్రబాబు గారి పనితీరు, పరిపాలన ఎలా ఉంది? ఆయన ఎప్పుడూ బాగానే చేస్తాడు. అది ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి బాగోలేదు కదా, దాన్ని బట్టి నాశనం చేసి వదిలేశారు. అది మరి గాడిలో పెడుతున్నాడు. అది మరి ముఖ్యంగా చూసుకుంటే 2029లో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు మీరైతే? అది ఇప్పుడు ఎవరు చెప్పలేరు. అది ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మరి అన్నా క్యాంటీన్లో 5 రూపాయల భోజనం చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకైతే? నేను ఆల్రెడీ మామూలుగా ఎందుకంటే హాస్పిటల్కి వచ్చాను, కంటి హాస్పిటల్, కన్ను బాగోలేదని. అయితే వంట చేసి బయలుదేరాను. నాకు షుగర్ ఉంది, నాకు ఆకలి వేస్తుంది. సడన్గా ఇది కనబడింది. చేతిలో 5 రూపాయల భోజనం అంటే గొప్పే కదండి. అది కూడా ఏంటంటే భయం ఉండాలని తీసుకుంటున్నారేమో, కానీ 5 రూపాయలు కూడా తీసుకోరు. వాళ్ళకి 5 రూపాయలు దేనికి పనికిరావు, కానీ బాధ్యత. అంటే మీరు ఫస్ట్ టైం తింటున్నారు ఇక్కడ? ఫస్ట్ టైం. ఎప్పటి నుంచి ఇంటి దగ్గర అనుకున్నాం 5 రూపాయల భోజనానికి ఒకసారి టేస్ట్ చూడాలని, అది ఈరోజు అయ్యింది. మరి మీకు ఎలా అనిపిస్తుంది మేడం భోజనం క్వాలిటీ? కానీ 5 రూపాయలకి ఇస్తున్నారు కదా, అసలు ఏమేమి పెట్టారు, మీకు సరిపోతుందా? చాలు. రైసు, సాంబారు, కర్రీ, చట్నీ ఉంది, ఇంకా పెరుగు వేసుకోలే. పర్వాలేదు. 5 రూపాయలకి ఎవరు పెడతారండి? మరి ఇటువంటి పథకాలు ప్రభుత్వం తీసుకొస్తుంది, ముఖ్యంగా చంద్రబాబు గారు ఈ నిర్ణయాలు తీసుకొచ్చారు కదా, మీరేం చెప్తారు ఒక హౌస్ వైఫ్గా? మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుంది ఈ పద్ధతి. భోజనం అయితే ఆకలి తీరిద్ది, కానీ ఎన్ని ఇచ్చినా చాలు మనిషికి. భోజనం చాలు అంటారు, చాలు. మరి చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది, మీరేమంటారు? బాగానే ఉంది, పాలన బాగానే ఉంది. అయింది, కడుపు నింపుతున్నాడు కదా లేని వాళ్ళకి. రోడ్లు ఎలా ఉన్నాయంటారు మేడం? ముఖ్యంగా రోడ్ల సంగతి అయితే మనకు తెలియదండి. రోడ్లు ఇంకా అంత డెవలప్మెంట్ అవ్వలేదులే, కానీ భోజనం విషయం కానీ, డ్వాక్రా వాళ్ళ తరపున కానీ పద్ధతులు బాగున్నాయి. ఒక మాటలో చంద్రబాబు గారి పరిపాలన అన్ని విషయాల్లో మీకు ఎలా అనిపిస్తుంది ప్రజెంట్? బాగుందండి, బాగానే ఉంది. ఏం చేస్తుంటారు? బిజినెస్. మరి 5 రూపాయల అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు కదా, ఎలా ఉంది సార్ మీకైతే? పర్వాలేదు, బాగుంది, చాలా బాగుంది. 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు కదా. దీంట్లో సాంబార్ కూడా రాదు బయట, సాంబార్ కూడా రాదు బయట. ఇక్కడ భోజనము, కర్రీ, ఆవకాయ, పెరుగు, అన్నం బాగుంది. నాణ్యతగా ఉందంటారా 5 రూపాయల భోజనం అనేది? నాణ్యతగా ఉంది, మాకైతే నాణ్యతగా ఉంది. బయట 100-150 రూపాయలు పెట్టి తిన్నాకంటే 5 రూపాయలు, 10 రూపాయల్లో హాయిగా ఉంటుంది. మరి ఆ పేదల ఆకలి తెచ్చడానికి ప్రభుత్వం తరఫున చంద్రబాబు గారు ఇటువంటి పథకాలు తీసుకొస్తున్నారు కదా, మీరేం చెప్తారు దీనికి? దాని గురించి మాట్లాడు. చంద్రబాబు గారి పాలన ఎలా ఉందంటారు? అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు కదా, భోజనం ఎలా ఉంది, మీరేమంటారు? భోజనం బాగా సూపర్గా ఉంది సార్, భోజనం బాగుంది. బయట నెలంటే 150 రూపాయలు పెట్టాలి, ఇక్కడ 5 రూపాయలతో కడుపు నిండిపోయింది. శుభ్రంగా అన్ని ఐటమ్స్, సాంబార్, పెరుగు, పచ్చడి, కూర, పప్పు, పూరి, పొద్దున్న టిఫిను. శుభ్రంగా జనాలు బాగా హాయిగా తిని బాగా ఆరోగ్యమైన ఫుడ్, మంచి ఫుడ్ పెడుతున్నారు. బాగుంది సార్. మరి 5 రూపాయలకు పెడుతున్నారు కదా, అసలు ఏమేమి పెడుతున్నారు? ముఖ్యంగా పెట్టింది మీకు సరిపోతుందా, నాణ్యతగా ఉంటుందా? సరిపోద్ది, బాగా నాణ్యతగా మంచి రైసు, మంచి గడ్డి పెరుగు, మంచి బియ్యము, బాగా శుభ్రంగా బాగుంటుంది. ఆ రైస్ బాగానే ఉంటుంది. మరి ప్రభుత్వం ఇటువంటి పథకాలు పెడుతుంది కదా, చంద్రబాబు గారి పాలన ఎలా ఉందంటారు మీరు? చంద్రబాబు పాలన సూపర్గా ఉంది, బాగుంది, రామరాజ్యంలాగా ఉంది. అప్పుడు ద్వాపర కృష్ణాయంలో రాముడు ఎలా రాజ్యం వెళ్ళాడో అలా 4 పదాలతో జరుపుతున్నాడు చంద్రబాబు నాయుడు. అది రోడ్లు ఎలా ఉందంటారు? ముఖ్యంగా మరి మీరు తిరుగుతాం సూపర్గా ఉన్నాయి. రోడ్లకి ఏముంది, సింగపూర్ రోడ్లలాగా చేపిస్తున్నాడు. ఇప్పుడు ఇంకా అన్నీ బాగా చేపిస్తున్నాడు. ఇంకా పుష్కరాలు వస్తున్నాయి, అప్పటికి అన్నీ ఇంకా పుష్కరాలు వస్తాయి కదా, సూపర్ బాగా చేపిస్తాడు. 5 రూపాయల అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు కదా, మీకు ఎలా ఉంది, మీరేం చెప్తారు? భోజనం అయితే బాగానే ఉందండి, పర్లేదు. ఇంకోటి
వైఎస్ రాజశేఖర రెడ్డి ఈడు వచ్చాడు జగన్ గాడు వచ్చేసి మొత్తం తీసాడు. అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు కదా, ఎలా ఉందండి, మీరేమంటారు? బాగుంది అంటున్నాం, ఆకలి తీరుస్తున్నారు. కష్టపడే వాళ్ళకి ఆకలి జల్లారుతుంది. మంచి పథకం, మంచిది అని అనుకుంటాం. మరి 5 రూపాయలకి భోజనం పెడుతున్నారు, పెట్టింది ఎంతవరకు నాణ్యంగా ఉంది, మీరు తినగలుగుతున్నారా, మీకు సరిపోతుందా? బాగానే ఉంది, సరిపోతుంది. మాకు సరిపోయింది, అందరికి సరిపోద్ది, తప్ప చెప్పలేము. ఏమేమి పెడుతున్నారు సార్ ముందు? అన్నం, రైసు, సాంబారు, ఒక వేరే కర్రీ ఉంది, పచ్చడి ఉంది, పెరుగు ఉంది, బాగున్నాయి. మరి ప్రభుత్వం ఇటువంటి పథకాలు పెడుతుంది కదా, మరి చంద్రబాబు గారి పాలన ఎలా ఉందంటారు మీరైతే? అవన్నీ మనకు తెలియదు. అన్న క్యాంటీన్లో భోజనం పెడుతున్నారు, తింటున్నాం కడుపుని. ఏం చేస్తుంటారన్న? క్యాటరింగ్ చేస్తూ ఉంటాం. మరి అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు భోజనం చేశారు కదా, ఎలా ఉంది, మీకేమనిపిస్తుంది? బాగుందండి. మిడిల్ క్లాస్కి పని దొరకలేని వాళ్ళకి, వయసు పెరిగిన వాళ్ళకి బాగుందండి. చేదోడు వాదోడుగా బాగుంది. అంటే ఇప్పుడు మీరు క్యాటరింగ్ అన్నారు కదా, ఈ భోజనానికి అయితే మీరైతే బయట ఎంత వాల్యూ కడతారు? ఇదైతే 200 వరకు ఉంటుందండి బయట. ఇంకా చిన్న హోటల్ అయితే 150 అలా ఉంటుంది. మరి ముఖ్యంగా ఇక్కడ 5 రూపాయలకి ప్రభుత్వం నుంచి భోజనం పెడుతున్నారు, అసలు ఎంత నాణ్యతగా ఉంది, ఏమేమి పెడుతున్నారు, మీకు సరిపోతుందా? ముందు మీరు తిన్న ఆకలి తీరుతుంది? మరీ ఎక్కువగా ఆకలి ఉంటే 2 ప్లేట్లు తీసుకుంటే సరిపోద్దండి. మీడియంగా ఉంటే ఒక ప్లేటు సరిపోద్ది. వెళ్తీ ఏమి ఉండదు, అంతా సరిపోద్ది. మరి ఇటువంటి పథకాలు చంద్రబాబు గారు తీసుకొస్తున్నారు కూటమి ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యమంత్రిగా, మీరేం చెప్తారు, ఎలా ఉంది ఇటువంటి పథకాలు తీసుకురావడం? బాగానే ఉందండి. మరి ఎదర ప్రభుత్వం చేసిన బొక్కలకి మరి కవర్ చేయాలంటే స్లోగా వెళ్ళాలి కదండి. ఇప్పుడైతే పర్లేదు, బాగానే ఉందండి ప్రస్తుతానికి. చంద్రబాబు గారి పాలన ఎలా ఉందంటారు మీకైతే? చంద్రబాబు గారి పాలన అంతా డెవలప్మెంట్ బాగుంటుందండి. అంటే పుట్టిన పిల్లోడు పెద్దోడు అయిపోవాలంటే ఎలా కుదురుతుంది? అది అంచెలంచెలుగా కొంచెంగా డెవలప్మెంట్ చేస్తారు. ఈ రాష్ట్రం డెవలప్మెంట్గా ఉందంటే దానికి కారణం టీడీపీ ప్రభుత్వమే కదండి. మరి ముఖ్యంగా రోడ్లు ఎలా ఉన్నాయి, రోడ్ల గురించి మీ అభిప్రాయం? గత ప్రభుత్వం మీద ఇప్పుడు పర్వాలేదండి. రోడ్లు చిన్న రిపేర్లు అయిన మామూలే, రోడ్లు అయితే బాగున్నాయి. 2029లో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? కూటమి ప్రభుత్వమా లేకపోతే వైసీపీ? అది జనాల నాడు ఎలా ఉందంటే ఇప్పుడు అంతా మీరు అన్నట్టు మంచి చేసిన అవసరం లేదండి. అంతా ఇలా అనుకున్న వారం రోజుల్లో పథకాలన్నీ దగ్గరికి వచ్చేయాలి, అలా ఉందండి ప్రభుత్వం. అదే ప్రజల తీరు అలా ఉంది. మీకైతే ఒక సామాన్యుడిగా అన్ని విషయాల్లో ప్రభుత్వం తీరు ఎలా ఉంది, ముఖ్యంగా చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. ఏం చేస్తుంటారు? నేను ఒక చిన్న అంటే పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుంటున్నాను. అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు భోజనం చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు, అలా ఎలా ఉందంటారు? అన్న క్యాంటీన్లో భోజనం చాలా బాగుంటుంది. బేసిక్గా టిఫిన్కి కానీ భోజనానికి కానీ 5 రూపాయలు కానీ అసలు ఎవరు పెట్టరు. అలాంటిది మనకి గవర్నమెంట్ కొంత భరిస్తూ కొంత ట్రస్ట్ ద్వారా ఏదైనా విరాళాలు ఇచ్చే దాతల ద్వారా పెడుతున్నారు. మొత్తానికి అయితే చాలా బాగుంది ఈ స్కీమ్ అనేది. మరి 5 రూపాయలకే భోజనం అంటున్నారు, అసలు ఎంతవరకు నాణ్యతగా ఉంది, ఏం పెడుతున్నారు, మీకు ఆకలి తీరుతుందా? ఆకలి తీరటం అంటే పర్ఫెక్ట్ సరిపోతుంది. మీకు మరీ ఎక్కువ అనేది ఏం లేదు, పర్ఫెక్ట్ సరిపోద్ది. ఒక మనిషి బతకడానికి ఉండడానికి 5 రూపాయల భోజనం అంటే చాలా ఎక్కువ, అది సరిపోతుంది. మనకి కావాలి అనేది ఏం లేదు, సరిపోద్ది అంటే పర్ఫెక్ట్గా అయితే సరిపోద్ది. 2 టోకన్లు ఉంటే ఎక్కువ అవుద్ది. మనకి ఇంకొకసారి పెట్టనట్లేదు కదా, ఇంకో 5 రూపీస్ పెట్టి ఇంకో టోకెన్ ఇస్తే ఇంకో 5 రూపీస్కి ఇంకోలా పెడతారు మనకు కావాల్సినంత, మనకి ఇబ్బంది లేదు. మరి పేదల ఆకలి తీర్చడానికి చంద్రబాబు గారు ఇటువంటి పథకాలు పెడుతున్నారు కదా, మీరేం చెప్తారు దీనికోసం? ఈ పథకాలు మంచివేనండి, ఇలా పేదల ఆకలి తీర్చడానికి మంచిగా, తప్పే లేదు. లాస్ట్ టైం గవర్నమెంట్ పోవడం కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చేమో, ఇది తీసేయడం కూడా. మరి చంద్రబాబు గారి పాలన ప్రస్తుతానికి ఎలా ఉంది? ప్రస్తుతానికంటే కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, అవి కొంచెం సరి చేసుకుంటే బాగానే ఉంటాయి. అంటే పూర్తిగా ఎవరూ చేయలేదు, మనకున్న 5 ఏళ్ళే కరెక్ట్గా లేవు. మన తల్లికి మనం నలుగురు పడితే మనమే కరెక్ట్గా లేవు. కూడా ఒక చంద్రబాబు గారు ఒక్కళ్ళే చేయాలంటే చేస్తాం. అందరూ ప్రజలకు కూడా కొన్ని చేయాల్సినవి ఉంటాయి, గవర్నమెంట్ కూడా కొన్ని చేయాల్సినవి ఉంటుంది. ఇద్దరు అయితేనే మనం ఏదైనా ఫుల్ఫిల్ చేయగలం, ఒకళ్ళు అనేది చేయలేరు ఎవరైనా. చంద్రబాబు గారు కానీ దేవుడు దిగి వచ్చినా కానీ చేయలేరు. అది మీరు ప్రజలు చేసే గవర్నమెంట్ అన్ని 2 సక్రమంగా ఒక తాటి మీద నడిస్తేనే ఏదైనా చేయగలం. రోడ్లు ఎలా ఉన్నాయంటారు? ముఖ్యంగా సిటీలో తిరుగుతూ ఉంటారు, బయటకు కూడా వెళ్తూ ఉంటారు కదా, రోడ్లు ఎలా ఉన్నాయి ప్రస్తుతానికి? అయితే రోడ్లు అయితే పర్లేదు. వర్షాకాలం వస్తే కొన్ని రోడ్లు కనపడవు. ఆ రోడ్లు మరి ఏమన్నా చూసి మరమ్మతులు చేయిస్తే బాగుంటుంది. గతం కంటే కూడా రోడ్లు అనేవి మిన్నగా ఉన్నాయంటారా? గతం కంటే పర్లేదేమో, అంటే ఇంకొచ్చి వర్షాకాలం రాలేదు కదా, వస్తే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే బాగానే ఉన్నాయి గతుకులు లేకుండా, మరి ఎంతవరకు మునుగుతాయి అనేది చూడాలి.
ఓవరాల్గా అన్ని విషయాల్లో పెట్టుబడులు కానీ, రోడ్లు కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమాలు కానీ, పథకాలు కానీ, ఇలా అన్ని విషయాల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా దక్షత ఎలా ఉంది, మీరేమంటారు? పరిపాలన పర్ఫెక్ట్గానే ఉందండి, ఇబ్బంది లేదు. మనం ఏ విధంగానే బాగానే ఉంది, అంత ఇబ్బందికరంగా అనేది ఏం లేదు, బాగుంది. గవర్నమెంట్ ప్రస్తుతానికి అయితే బాగానే చూస్తుంది. మరి ముందు ముందు ఎలా ఉంటుందో కూటమి ప్రభుత్వం చూడాలి. అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు కదా, ఎలా ఉంది సార్ మీకు అయితే? అన్నాసన బాగానే ఉందండి. పేదవాడికి 5 రూపాయలతో ఇంత భోజనం పెట్టడం అంటే మహా గ్రేట్, మామూలు విషయం కాదు ఇది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చి ఏం చేసినా ఈరోజు ఈ రకంగా ఈ ప్రభుత్వం అందిస్తుందంటే గొప్ప విషయం అది. అంటే ప్రభుత్వం తరపు నుంచి 5 రూపాయల నుంచి భోజనం పెడుతున్నారు. అసలు ఎంత నాణ్యతగా ఉంది, ఏమేమి పెడుతున్నారు, మీకైతే సరిపోతుంది? అసలు సరిపోతుందండి, మాకైతే సరిపోతుంది. ఒక కూర, ఒక సాంబారు, పెరుగు, పచ్చడి, 4 రకాల ఐటమ్స్ ఇస్తున్నారండి. ఒక్కో రోజు పప్పు ఇస్తున్నారు, యథావిధి ఒక రోజు నైట్ టైం బిర్యానీ పెడతారు, వెజిటేబుల్ బిర్యానీ, కుర్మాని పెరుగు చట్నీ ఇస్తున్నారు. అది కూడా కడుపు నిండా పెడతారు, ఇది కూడా కడుపు నిండా పెడుతున్నారు. ఏం తక్కువ అంటే లేదు, నాణ్యత కూడా బాగానే ఉంది. ఎందుకంటే బయట హోటల్స్ కూడా 150 రూపాయలు భోజనం ఈ రకం ఉండట్లేదు, రైస్ ఈ రకం ఉండట్లేదు. వాడేదో చెప్తున్నాడు కానీ మాకు తక్కువ రేటుకి ఇంత నాణ్యతమైన భోజనం. పెరుగు కూడా చూసిరా, గడ్డ పెరుగులాగా ఉంది కదా. మరి ప్రభుత్వం ఇటువంటి పథకాలు పెట్టడం మీద మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు గారు ఇటువంటి నిర్ణయాలు తీసుకొని ఇటువంటి పథకాలు పెట్టడం మీద మీరేమంటారు? ఒక సామాన్య ప్రజలు ఇబ్బందులని దృష్టిలో పెట్టుకొని ఇలా చేయిస్తే బాగుంటుందని పెద్ద పెద్ద మేధావులందరూ ఆలోచించిన విషయం ఇది. ఒక్కళ్ళ నిర్ణయం కాదు కదా, అందరూ కలిపి ప్రజలు బాగోవాలి, పరిపాలన చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు. మంచిదే సార్. మరి చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందంటారు మీరైతే? ఆయన పరిపాలన ఎప్పుడు బాగానే ఉందండి. మధ్యలో ఆయన రాలేకపోవడం కొద్దిగా వెనకబడింది, రాష్ట్రం ఇడిపోవడం కొంత ఒకసారి. నెక్స్ట్ మనకి 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి, మనకి 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చండి. నాది 60 దాటిపోయింది ఏజ్. నేను చూస్తూనే ఉన్నాను ఏ ప్రభుత్వం వచ్చి ఎలా చేయాలి. కానీ ఈ రోజులో ఈ ప్రభుత్వం ఈ రకంగా చేయడం మాకు చాలా సంతోషకరం. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ కానీ ఇది కానీ లేదు. అప్పుడు ఇంత చదువు లేకపోవడం వల్ల చేయలేపారు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, యూత్ ఉంది, మీ అందరికీ అన్ని ఇప్పుడు మాకు అవి తెలియదు. ఫోన్ అంటే ఎడబడిన పచ్చబడిన తప్పించి ఇది తెలియదు. మీరు ఇన్ని రకాలుగా టెక్నాలజీలో ఉపయోగించుకొని మీకు చదువుకునే చదువుకి ఈ రకంగా చేస్తుంటే చాలా గొప్ప విషయం. ప్రభుత్వాలు ఒక ఎత్తు అయితే ఇది ప్రజల దగ్గర తీసుకొని వచ్చి టెలికాస్ట్ చేయడానికి మీరు చాలా కష్టపడుతున్నారు. మరి రోడ్లు ఎలా ఉన్నాయంటారు? ముఖ్యంగా రోడ్లు బాగానే ఉన్నాయండి. ప్రతి రోడ్లు కూడా ఉన్నాయి. ఇదివరకు అంటే చాలా టైం పడేది రోడ్లు అయినాకి. ఈరోజు మిషనరీ వచ్చింది కాబట్టి నైట్ రోడ్లు వేసేస్తాను తెల్లారింటికి. నైట్ చూస్తే ఉండే రోడ్ని తెల్లవారింటి రోడ్ రెడీ అయిపోతుంది. దాంట్లో పెట్టుబడి ఉంది, కష్టం ఉంది, టెక్నాలజీ ఉంది. మీకైతే అన్ని విషయాల్లో చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు మీరైతే? ఒకసారి అంటారు బాగానే ఉందని చెప్పగలి, బాగలేదని చెప్ప నాకు ఏమాత్రం నాకు లేదు సార్. 100% కూడా వాళ్ళు శాశక్తిలో కష్టపడుతున్నారు. డబ్బు పెడితే వచ్చేది, దానికి తగినట్టు వాళ్ళు కూడా రాత్రి పగలు దీనికోసం ప్లానింగ్ చేసి చాలా కష్టపడుతున్నారు. మేము చెప్పే విషయం ఏంటంటే డబ్బు ఉంటే పని అన్నీ అయిపోదు, దానికి వాళ్ళు శ్రమ పెడుతున్నారు. ఈ ప్రభుత్వాలు శ్రమ పడుతున్నారు కాబట్టి ఇవి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నాయి. అనుక్షణం ఏదైనా సరే ఎప్పటికప్పుడు దీన్ని ఇలా చేయాలి. ఇదివరకు షెడ్ లేదు, పైన ఇబ్బంది పడుతున్నారు, షెడ్ వేస్తారు, మినరల్ వాటర్ ఇస్తున్నారు. ఇప్పుడు మామూలు వాటర్ కాకుండా మినరల్ వాటర్ చేయాలంటే ఎంత కష్టం, దాని కష్టమైన పనే కదా. ప్రతిదీ కూడాను ప్రజలకి వాళ్ళు చేసి వేసాలని మంచిది సార్. నాకైతే మిగతా వాళ్ళు ఎలాగున్నా సార్, నా జడ్జిమెంట్ నాకు నచ్చింది సార్. నాకు 60 సంవత్సరాల వయసులో నేను చూసేది ఇలాగే ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా చేస్తాను నాకు నమ్మకం లేదు సార్. ఇప్పటివరకు మాత్రం నాకు ఓకే సార్. అన్నా క్యాంటీన్లో భోజనం చేశారు కదా, ఎలా ఉంది? సూపర్ అండి. నెంబర్ 1. పేదలకు ఇస్తే కడుపు నిండా తిని 10 పనులు చేసుకుంటానండి. వెరీ గుడ్. మరి 5 రూపాయలకి భోజనం పెడుతున్నారు ప్రభుత్వం తరపు నుంచి. 5 రూపాయల కంటే చాలా తక్కువ అని అర్థం. మరి అసలు పెట్టేది ఎంతవరకు నాణ్యతగా ఉంది, మీరు తినగలుగుతున్నారా? నాణ్యతగా ఉంది, అసలు మీ అభిప్రాయం ఏంటి? పెట్టేది ఏమేమి పెడుతున్నారు? మొత్తం సూపర్గా ఉందండి ఫుడ్. నెంబర్ 1 పెరుగు, కర్రీ అనేది సూపర్గా ఉందండి. అసలు నెంబర్ 1 ఉంది. అన్నా క్యాంటీన్ అనేది కావాలి మాకు. మరి ప్రభుత్వం ఇటువంటి పథకాలు తీసుకొస్తుంది కదా, మీరేం చెప్తారు? మరి ఎలా అనిపిస్తుంది మీకు? సూపర్ అండి. ఇంకో పథకాలంటే పేదోళ్ళకి హౌస్లు ఇవన్నీ ఇవ్వాలి. ఎక్కడెక్కడ మూలన పడి ఉంటారు, ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళకి అనాథలు వాళ్ళకి ఒక హౌస్ కావాలి. ఓపెన్ ప్లేస్లో హౌస్ కట్టుకుంటే కొంత అమౌంట్ పే చేస్తే కష్టపడి వాళ్ళు చేసుకుంటారు. మరి చంద్రబాబు గారి పాలన ఎలా ఉందంటే మీరేమంటారు? పరిపాలన బాగానే ఉంది.
ఆయన పరిపాలన లైట్గా ఉంది కానీ ఈయన పరిపాలనలో హౌస్లు ఇప్పించారనుకో పేదోళ్ళకి వెరీ గుడ్ అనుకుంటాం మేము. రోడ్లు ఎలా ఉన్నాయంటారు ముఖ్యంగా? రోడ్లు సూపరు 1 వే 2 వే వచ్చింది. సూపర్గా ఉన్నాయి రోడ్లు, యాక్సిడెంట్లు తక్కువ అయ్యి సూపర్గా ఉంది. మీకు ఎలా ఉందంటారు అన్ని విషయాల్లో పాలన అయితే ఒక మాటలో చంద్రబాబు గారిది? అన్ని పాలన అంటే ఆయన పక్కా రావాలి, వెరీ గుడ్ అనుకుంటాం మేము. అన్నా క్యాంటీన్లో భోజనం చేశారు కదా, ఎలా ఉంది, మీరేమంటారు? మాకు బాగుందండి, సూపర్గా ఉంది. అంటే 5 రూపాయలకి భోజనం పెడుతున్నారు కదా, అసలు ఎంత పెడుతున్నారు, ఏం పెడుతున్నారు, మీకు సరిపోతుందా, నాణ్యంగా ఉందా? సరిపోతుంది, బ్రహ్మాండంగా ఉంది. కొంతమంది బాగోలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, మీరేం చెప్తారు? అన్న వాళ్ళు వేరేలాగా ఉంటారు, కొద్దిగా డ్రింక్ వేసుకొని వచ్చినట్టు, మనము డ్రింక్ వేస్తున్నాము, మనకైతే కరెక్ట్గా సరిపోతుంది ఆ భోజనం. పర్ఫెక్ట్. 10 రూపాయలకి 5 రూపాయలు తిన్నోళ్ళు ఉన్నారు, 10 రూపాయలు తిన్నోళ్ళు ఉన్నారు. 10 రూపాయలు తీసుకొని తినవచ్చు, మనం 5 రూపాయలు తీసుకుంటాము, మాకు సరిపోద్ది. అది ప్రభుత్వం ఇటువంటి పథకాలు పెడుతుంది కదా, మరి పరిపాలన ఎలా ఉందంటారు ఇటువంటి పథకాలు తీసుకురావడం మీద? మాకు అలాంటి అనుభవం లేదు. చంద్రబాబు గారి పాలన ఎలా ఉందంటారు మీకైతే? మీకు నచ్చిందా, నచ్చలేదా, ఏమంటారు మీరు? చంద్రబాబు నాయుడుది ఇదే బాగుంటుంది, ఎందుకంటే మన అన్న క్యాంటీన్ ఇంతకుముందు లేదు, ఇంతకుముందు ప్రభుత్వంలో లేదు, తీసేయారు. ఇప్పుడు మొత్తం అన్న క్యాంటీన్ వచ్చిన తర్వాత అందరము మంచిగా తృప్తిగా భోజనం చేస్తున్నాము, మాకు అది చాలు. మరి రోడ్లు ఎలా ఉన్నాయంటారు ముఖ్యంగా? రోడ్ల మీద వెళ్తూ ఉంటారు కదా, అందరూ బాగానే ఉన్నారు, మన దానికి ఏం లేదు. ఇంకా ప్రజలకు అవసరమైన కొత్త పథకాలు ఏమైనా తీసుకురావాలంటే మీరు ఏం చెప్తారు? అంటే ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు మనకి ఎక్స్పీరియన్స్ లేదు, మనకి అడగవద్దు. మీకైతే పరిపాలన ఎలా ఉందంటారు? బ్రహ్మాండంగా ఉంది, పర్లేదు. ప్రస్తుతానికి అయితే అన్న వచ్చింది కదా, ప్రస్తుతానికి బ్రహ్మాండంగా ఉంది. మరి 29లో ఎవరు అధికారంలోకి వస్తారు? కూటమి గవర్నమెంటా లేదా వైసీపీ? అడగమని చెప్పలేము, అలా అడుగుమని చెప్పలేము. అది ఇది అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు కదా, ఎలా ఉంది? బాగానే ఉండండి, కూరలు బాగానే ఉంది, అన్నం బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు చేసిన సాయం చాలా పెద్ద సాయం ఇది, పేదవాళ్ళకి పని చేసుకునే వాళ్ళకి కానీ చాలా సాయం ఇది. అంటే 5 రూపాయలకు భోజనం పెడుతున్నారు కదా, అసలు ఏమేమి పెడుతున్నారు, పెట్టింది నాణ్యంగా ఉందా, మీరు తినగలుగుతున్నారా? తినగలుగుతున్నామండి, కాకపోతే అన్నమే కొంచెం తక్కువగా ఉడికిస్తున్నారు కానీ కూరలు అన్నీ బాగానే ఉంటున్నాయి, అంతా మంచిగానే ఉంటుంది, అన్నం కూడా సరిపడా ఉంటుంది. మరి చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? ఇటువంటి పథకాలు గట్రా తీసుకొస్తున్నారు, పరిపాలన ఎలా చేస్తున్నారు అంటారు? చాలా మంచిగా ఉంది, చాలా బాగుంది. పోయిన దాని మీద ఇది 100% కరెక్ట్ ఏం చేస్తుంది. మరి రోడ్లు ఎలా ఉన్నాయంటారు? మరి తిరుగుతూ ఉంటారు కదా, చూస్తూ ఉంటారు. రోడ్లు కూడా బాగానే ఉన్నాయండి, ఇంకా వైడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. రోడ్లు బాగున్నాయి, అంతా బాగుంది, ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. మరి 29లో మళ్ళీ ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది? కూటమి గవర్నమెంటా లేదా వైసీపీ అని అనుకుంటారు? కూటమే అండి, డెఫినెట్గా కూటమే, 100% అదే రావాలి, వస్తుంది కూడా. మీకైతే పరిపాలన కానీ ఈ పథకాలు కానీ అన్ని విషయాల్లో ఎలా ఉందంటారు? చాలా సాటిస్ఫాక్షన్గా ఉందండి, చాలా బాగుంది. అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు కదా, ఎలా ఉంది, మీరేమంటారు? అన్నా క్యాంటీన్ భోజనం బాగానే ఉంది, అంతా బాగుంది. కానీ చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సిన హామీలన్నీ వదిలితే బాగుంటాయి. కొన్ని హామీలు ఏ హామీలు ఇవ్వలే, 50 సంవత్సరాలు పెన్షన్ వాళ్ళకి ఇవ్వలేదు. చాలామందికి హామీలు వదిలిపెట్టాలి, హామీలు వదలట్లేదు. మరి ఇప్పుడు చంద్రబాబు గారి పాలన మెయిన్గా ఎలా ఉందంటారు? మరి ఇటువంటి పథకాలు పెడుతున్నారు కదా. చంద్రబాబు నాయుడు పాలన మంచిదే, కాకపోతే ఏంటి ఈ మధ్యన మరి ఆయన మారిపోయాడు, జగన్ లాగా మారిపోయాడు, అర్థమైందా? ఆ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి, అది ఆయన మీద మా కోపం కాదు, అర్థమైందా? ఆ జగన్ ఎట్టా ఎంత దరిద్రుడో అలా అయిపోయాడు ఈయన కూడా. ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, నెరవేర్తేనే రాజకీయ నాయకుడు, నెరవేర్చింది ఎందుకు? అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు కదా, 5 రూపాయలు భోజనం పెడుతున్నారు కదా, ఇట్లా క్వాలిటీ ఎలా ఉందంటే మెయిన్గా నాణ్యతగా ఉందా, మీరు తినగలుగుతున్నారా? బాగానే ఉంది, భోజనం బాగానే ఉందా, తప్పు కదా, అన్నది నా అబద్ధం ఆడకూడదు, కరెక్టే. రోడ్లు ఎలా ఉన్నాయంటారు ముఖ్యంగా? రోడ్లు బాగున్నాయి, రోడ్లు బాగున్నాయి, కానీ ఆయన ఇచ్చిన హామీలు నెరవేరితే బాగుంటుంది, అది నేను అనేది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నెంబర్ 1, అర్థమైందండి, పరిపాలన నెంబర్ 1, పరిపాలనకు వంక పెట్టే పనిలే. కానీ హామీలు ఇచ్చాడుగా, 2 సంవత్సరాలు అయింది. టిక్కో ఇల్లు ఒకటి 2014లో టిక్కో ఇల్లు అవి ఆపేశాడు, అవి ఇవ్వాలా. తర్వాత ఏంటి ఆయన ఎత్తానైన హామీలన్నీ
నెరవేర్చాలి అది. ఏం చేస్తుంటారు? నేను హోటల్ పని మామూలుగా డబ్బాలు ఏరుకోవటం, ఏ పని ఉంటే ఆ పని ఏరుకోవటం చేసుకోవటమే. కూలి పని చేసుకుంటారు. కూలి పని చేసుకుంటాం. మరి ₹5 అన్నా క్యాంటీన్లో భోజనం చేశారు కదా, మీకు ఎలా ఉంది, మీరేమంటారు? లేదు, గతి లేక తింటవే. అది వాస్తవం. ఎందుకని అంటున్నారు? గతి లేక ఎవరైనా అన్నం పొట్టలు ఎత్తున్నారు, అన్నం పారేస్తామా? ఆ అన్నం ఏం చేస్తున్నామో తెలిసి మేము రోడ్డు మీద వేస్తున్నాం. అది గ్యారంటీ. కావాలంటే చూసుకో. మీకు ₹5 అన్నా క్యాంటీన్ భోజనం ఎలా ఉంది? లేదు గురు. మరి ఎందుకు తిన్నారు? నేనా? గతి లేక, ఏ గచిత్రం లేక. నాణ్యత లేదా ఏంటి? నాణ్యత లేక. ఏంటి తప్పేంటి? మా దగ్గర మేము అందరూ కలిసికట్టుగా ఉండి అన్నం తినేవాళ్ళమే, కానీ ఒక్కో దాంట్లో రాయి వస్తుంది, ఒక్కో దాంట్లో మట్టి వస్తుంది అనేది మేము చెప్పలేము. తింటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఏం చేస్తుంటారు సార్? పళ్ళ మార్కెట్లో ముఠా పని చేస్తున్నాను. ₹5 అన్నా క్యాంటీన్లో భోజనం చేశారు కదా, భోజనం ఎలా ఉంది, మీరేమంటారు? సూపర్ అండి. 5 సంవత్సరాలు నా కొడుకు ఎవ్వడికి అన్నం పెట్టలా. ఈ గాలినా కొడుకులు మందు తాగిసి వచ్చి చేస్తున్నారు, కానీ సూపర్ అండి. అంటే ₹5కి ప్రభుత్వం తరపు నుంచి భోజనం పెడుతున్నారు. మామూలుగా అయితే ₹5కి మనకి టీ కూడా రాదనే మాట అయితే ఉంది వాస్తవంగా. మరి అసలు ఎంత నాణ్యతగా ఉంది, ఏం పెడుతున్నారు, మీకైతే ఆకలి తీరుతుందా? ₹5 కాబట్టి ఇంకో ₹5 తీసుకుంటాం, సరిపోద్ది. చాలా బాగుంది. 5 సంవత్సరాలు నరకం అనిపించామండి. ఇప్పుడు మీరు ఏదో ఊరు వెళ్ళాలి, హోటల్ కట్టేస్తారు. హోటల్లో మనం ₹100 ₹70 పెట్టి మనం భోజనం చేయలేం కదా. ₹5కి ఎవరిస్తారండి? భోజనం ఎవరైనా ఇస్తారా? మరి ప్రభుత్వం ఇటువంటి పథకాలు తీసుకురావడం మీద, ముఖ్యంగా చంద్రబాబు గారు ఇటువంటి నిర్ణయాలు తీసుకొని పేదల ఆకలి తీర్చడం మీద మీరేం చెప్తారు? సూపర్. అందరికీ అర్థమవుతుందో లేదో మనకు తెలియదు, కానీ సూపర్ అండి. ఇన్ని సంవత్సరాలు ఆకలితో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, జాబులు చేసిన వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడే భోజనం చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా భోజనం చేసి వెళ్తున్నారు. అది కాదండి. చంద్రబాబు గారి పాలన ఎలా ఉందంటారు మీరైతే? సూపర్. పవన్ కళ్యాణ్, చంద్రబాబు అసలు అట్లా కలిసిందంటే దేవుడికి దండం పెట్టుకోవాలి. నిజంగా పవన్ కళ్యాణ్ అంటే నరేంద్ర మోడీ గారికి ప్రేమ. ఈ టైంలో మన రాష్ట్రం వెనకబడిపోయింది. ఈడేదో పొడి శాతానికి ఇడి శాతాలు రోడ్లు అయితే మన చచ్చిపోతారు. ఈడేదో ఓగాడు కదా, ఈడి బతుకున్నంత వరకు ఇటు రాడు. రోడ్లు ఎలా ఉన్నాయంటారు ముఖ్యంగా? సూపర్. ఇక్కడ మనం విజయవాడలో ఉన్న మనకు తెలియదు, కానీ పల్లెటూరులోకి వెళ్ళు రోడ్లు సూపర్. అది వీడు పాదయాత్ర చేస్తాడంట. ఏం చేస్తాడు? అవన్నీ మనకొద్దు, వాని సంగతి మనకొద్దు. మరి 2029లో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, మీ అభిప్రాయం ఏంటి? టీడీపీ, జనసేన, కానీ పవన్ కళ్యాణ్ సీఎం పవన్ కళ్యాణ్ పక్కా. ఫైనల్గా మీరేమంటారు? చంద్రబాబు గారి పాలన అన్ని విషయాల్లో మీకు ఎలా ఉంది? ఒక సామాన్యుడు. చంద్రబాబుకు పాలన సూపరే, కానీ ఆయన కొన్ని తెలియవు. ఆయన దగ్గరికి కూడా వెళ్ళనివ్వరు. పవన్ కళ్యాణ్గా ప్రతి ఒక్కరు వెళ్ళిపోతారు, ఆయన చూసుకుంటాడు. కానీ కష్టం వచ్చిందంటే అమ్మడే తీర్చేస్తాడు. అది చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఉన్నది. అది అన్నా క్యాంటీన్లో ₹5 భోజనం చేస్తున్నారు, ఎలా ఉంది, మీరేమంటారు? చాలా బాగుందండి. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబం ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్ ఇది. ఎందుకంటే ఏదో అవసరం ఎద్దునుగా నేను, మాదైతే ఏ ఊరు కాదు, మా శ్రీకాకుళం జిల్లా. నేను పని మీద వచ్చాను, నేను 2 నెలలు పెట్టి ఉన్నాను. ఉంటే మరి అదే హోటల్కి వెళ్తున్నానంటే ₹100 భోజనం అన్న. మనం చేసే పని, నేను పని చేసేది అయితే రోజుకు ఒక 600-700 వస్తుంది. ₹100 పోయిగా రూమ్ రెంట్ కట్టుకొని బతకలేం. అవసరం పట్ల 2 నెలలు ఉన్నా కాబట్టి చాలా బెనిఫిట్ అనిపిస్తుంది నాకు. వచ్చేవాడిని అయితే 3 పూటలు రావాలి, నాకు వీలు కట్టుగా 1 పూట వస్తున్నాను. మరి ₹5 భోజనం పెడుతున్నారు, అసలు ఎంత నాణ్యతగా ఉంది, ఏమేమి పెడుతున్నారు, అసలు మీకు ఆకలి తీరుతుందా లేదా, మీరేమంటారు? లేదు, ₹5 భోజనం పెట్టారు, కానీ 2 టోకెన్ల వరకు మనకు ఇస్తున్నారు. 2 టోకెన్లు అంటే ఎంత కష్టపడే ఉండాలని తినవచ్చు, సరిపోతుంది. దాంట్లో న్యాయం కూరుస్తున్నారు. దాంట్లోనే బాగుంది, నాకు మాత్రం చాలా బాగుంది. మరి చంద్రబాబు గారు ఇటువంటి పేదల ఆకలి తీర్చే పథకాలు పెడుతున్నారు, మీరేమంటారు? చంద్రబాబు గారికి ఏం చెప్తారు మీరైతే?
లేదు ఇప్పుడు చంద్రబాబు గారు చేసేది అయితే మంచి వర్క్ పనే. అలాగని ఏ గవర్నమెంట్ పెట్టినా మంచిదే, ఎందుకంటే అలాగని ఇది వినియోగం చేసుకుంటే మంచిదండి నాకు తెలిసి. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? ప్రస్తుతానికి ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటి దీని మీద? పరిపాలన అంటే మాత్రం బాగానే ఉంది. అదే అలాగనే కొన్ని ఇది పేదలకైతే మంచిది నాకు తెలిసే ఒకటిగా. 2 నెలలు అంటే నాకు కనీసం రోజుకు ఒక భోజనం ఖర్చు 100 రూపాయలు వేసుకున్నా నెలకు 3000 అయిపోతుంది. మనం సంపాదించిందో అంతంత మాత్రమే. అలాగని ఇలా వినియోగించుకుంటే మంచిదండి. అలాగనే నాకు తెలిసి బెనిఫిట్ అదే. మరి మీరు సిటీలో తిరుగుతూ ఉంటారు కదా, రోడ్లు ఎలా ఉన్నాయంటారు ముఖ్యంగా? అసలు మీకేమనిపిస్తుంది ప్రస్తుతానికి రోడ్లు చూస్తే ఎలా ఉన్నాయి? రోడ్లు అనేవి బాగానే ఉన్నాయి, ఈ సంవత్సరం బాగానే ఉన్నాయి. అక్కడ కూడా అవుతున్నాయి పనులు అవుతున్నాయి. ఇప్పుడు తొలిగిపోతే బాగుండేది కదా, ఇప్పుడు కూడా పనులు వర్క్లు అవుతున్నాయి, బాగానే ఉందన్న. అదే మీకైతే అన్ని విషయాల్లో కూటమి ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందంటే ఒక సామాన్యుడిగా మీరు ఏం చెప్తారో మాటలు? కూటమి ప్రభుత్వం అనేది బాగానే ఉంది. మరి ఇక్కడ రాబోయే రోజులు ఎలా ఉందో చూడాలి. అదే పిచ్చింది బాగానే ఉంది. ఏం చేస్తుంటారు సార్? నేను చిరుద్యోగిని. మరి అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు, 5 రూపాయల భోజనం ఎలా ఉంది, మీరేమంటారు? బాగుందండి, భోజనం బాగుంది చక్కగా. దాని గురించి అసలు ప్రశ్న లేవదీసే పనే లేదు. అంటే 5 రూపాయలు భోజనం పెడుతున్నారు ప్రభుత్వం తరపు నుంచి, బయట సింగిల్ టీ కూడా రావట్లేదని కొంతమంది మాట్లాడుతున్నారు. అది పక్కన పెడితే వీళ్ళు పెట్టేది ఎంతవరకు నాణ్యతగా ఉంది, ఏం పెడుతున్నారు, మీకైతే ఆకలి తీరుతుందా లేదా? చక్కగా బ్రహ్మాండంగా తిరుగుతుంది. నేను ఎప్పుడన్నా ఇట్లా మార్కెట్కి వచ్చినప్పుడు వస్తాను, చూద్దామని ఒకసారి అప్పుడప్పుడు చూస్తూ ఉంటా. చాలా బాగుంటుంది భోజనం. 2 కూరలు పెడుతున్నారు, పచ్చడి పెడుతున్నారు, పెరుగు పెడుతున్నారు. ఎవరు పెడతారు ఈ రోజుల్లో ఇట్లా 5 రూపాయల కంటే? ప్రభుత్వం ఇటువంటి పేదల ఆకలి తీర్చే పథకాలు పెడుతుంది కదా, మీరేం చెప్తారు చంద్రబాబు గారికి? అసలు మీ అభిప్రాయం ఏంటి దీని మీద? పెట్టాలి, ఇటువంటివి పెట్టాలండి. ఎందుకంటే సామాన్యుడి ఆకలి తీరుతుంది కదా. ఆయన ఆకాంక్ష కూడా అదే, ఎవరు ఆకలితో ఉండకూడదు, అందరూ బాగుండాలి అనే ఆకాంక్ష చంద్రబాబు గారిది. ఏం చేస్తుంటారు? నేను హోటల్ పనులకు వెళ్తాను. మరి అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు భోజనం చేస్తున్నారు కదా, ఎలా ఉంది? ఇది చాలా బాగుందండి. ఉదయం పూట బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్. చాలామంది కూడా 1కి 2 సార్లు తినగలే అవకాశం ఉంది. 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు, అసలు ఏం పెడుతున్నారు, మీకు ఎంత నాణ్యతగా ఉంది, అసలు మీకు సరిపోతుందా? రైస్ చాలా బాగుంటుంది, కర్రీస్ కూడా చాలా బాగుంటున్నాయి. రోజుకో వెరైటీ పెడుతున్నారు. పెరుగు వేస్తున్నారు, బయట పెరుగు ప్యాకెట్ 10 రూపాయలు సాధారణంగా. పెరుగు కూడా వేస్తున్నారు, పికిల్ వస్తుంది. చాలా బాగుంది భోజనం. ప్రభుత్వం ఇటువంటి పేదల ఆకలి తీర్చే పథకాలు చంద్రబాబు గారు తీసుకొస్తున్నారు కదా, మీరేం చెప్తారు? అందరికీ నమస్కారం. చాలా బాగుంటుంది, ఇది చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు లేడీస్ కూడా వచ్చి తింటున్నారు. చాలా బాగుంటుంది ఇది. మరి చంద్రబాబు గారి పాలన ఎలా ఉందంటారు ప్రస్తుతానికి? చంద్రబాబు గారు మొదటి నుంచి కూడా, అంటే రాజకీయాలకు అతీతంగా ఆయన మొదటి నుంచి కూడా ఇలాంటి పథకాల మీద చాలా కొంచెం ఇదిగా ఉంటారు. అసలు అన్నా క్యాంటీన్ చాలామంది కూలి పనులకు వెళ్ళేవాళ్ళు చాలామంది, ఎక్కువ మంది జనాలు. ఉదయం 7 గంటలకి 8 గంటలకి ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది. బయట నేను ఒక వంట మాస్టర్ని, 8 గంటలకి బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది. మళ్ళీ లేడీస్ చాలా కష్టంతో ఉంటారు అందరూ కూడా. ఓకే, రోడ్లు ఎలా ఉన్నాయంటారు ముఖ్యంగా? మీకైతే సిటీలో తిరుగుతూ ఉంటారు కదా, రోడ్లు ఎలా ఉన్నాయి ప్రస్తుతానికి? ఆ రోడ్లు ఇప్పుడు డెవలప్ అవుతుంది, స్ట్రక్చర్ అంతా డెవలప్ అవుతుంది, చాలా బాగుంది. మంచి విషయాలు, చాలా గౌరవాలు. రోడ్లు అవన్నీ నాణ్యతతో ఉంటాయి, కానీ పేదవాళ్ళ ఆకలి తీరుస్తున్నారు. అలాగే చాలా మంచి విషయాలు కూడా అందరికీ తెలుస్తున్నాయి. మీకైతే అన్ని విషయాల్లో కూటమి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది, అన్ని విషయాల్లో ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటి? అన్నా క్యాంటీన్ చాలా బాగుంటుంది. గవర్నమెంట్ చాలా మంచి గవర్నమెంట్. ఎప్పుడు ఎవరు అధికారంలోకి వచ్చినా, కానీ రేషన్ చంద్రబాబు గారే రేషన్ చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు కూడా రేషన్ చెప్పారు. అన్నా క్యాంటీన్ అంటే చాలా అసలు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, కర్ణాటక చాలా దేశాల్లో ఉన్నాయి. కానీ చాలా మంచి విషయాలు. ముఖ్యంగా స్త్రీలు వీళ్ళందరూ కూడా బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ 5 రూపీస్కి దొరుకుతుంది. ఏం చేస్తుంటారండి? పెయింటర్ వస్తాను నేను. అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు భోజనం చేస్తున్నారు కదా, ఎలా ఉంది సార్ మీకు? అన్న భోజనం మాత్రం బాగుంది. ఈ చంద్రబాబు పరిపాలన మాత్రం బాగుందండి. అది ఫ్రీ బస్సు పెట్టారు ఆయన లేడీస్కి, అది అంకితం ఉండాలండి. ఫ్రీ గత సంవత్సరం మళ్ళీ బాబు కూడా కోరుకుంటాను. అది
బాబు మంచి పని చేస్తాను. ఇలాగే మంచి నాయకుడు బాబు. ఇంకా 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 పైగా అభివృద్ధి చేయాలి. ఇంకా ఆయన ఏం చేస్తుంటారు సార్? నేను అనేక పనుల మీద సిటీలో తిరుగుతూ ఉంటాను. సిటీకి వస్తాను, సిటీలో అన్నీ తిరుగుతూ ఉంటాను. అన్నా క్యాంటీన్లో 5 రూపాయల భోజనం చేశారు కదా, ఎలా ఉంది సార్ మీకు అయితే? ఇది చాలా బాగుంది. నేను కావాలనే వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ తిన్నాను వాళ్ళ. ఇది పేదవాడు టైం మీద ఆకలి తీర్చడానికి మాత్రం బాగా ఉపయోగపడుతుంది. ఏ పనులకి ఎప్పుడు వెళ్తామో తెలియదు. ఆ టైం 1 గంట 12:30 1 గంట నుంచి 2 భోంచేయకపోతే ఎవరికైనా ఇబ్బంది. ఆ టైంలో మాత్రం ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్ళిపోయి తినడానికి మాత్రం చాలా అనుకూలంగా ఉంది. ఇది పేదవాడు ఆకలి తీర్చడానికి మాత్రం 100కి 100% న్యాయం చేయగలుగుతుంది. అంటే ప్రభుత్వం 5 రూపాయలకి భోజనం పెడుతుంది, బయట 5 రూపాయలకి టీ కూడా రావట్లేదని మాట ఎక్కువ వినపడుతుంది. అయితే వీళ్ళు పెట్టేది ఎంత నాణ్యతగా ఉంది? మీకు అయితే ఆకలి తీరుతుందా? ఏం పెడుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. ఒక హోటల్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు గ్యాస్ లేదనే దాని మీదే 15 రూపాయలు పెంచేశారు. 4 పురుగులు పెడతారు, 30 రూపాయలు ఉన్నవాడు 40 రూపాయలు బోర్డులు పెట్టి మరీ అమ్ముతున్నారు. వీళ్ళు ఏ గ్యాస్ ఎక్కడ తెచ్చి రెడీగా చేసి మనకి 12:30 నుంచి 2 దాకా 2:30 దాకా టైంకి భోజనం అందిస్తున్నారు. ఈ గ్యాస్ లేని ప్రాబ్లంలోనే ఒక హోటల్ అయినా 15 రూపాయలు ప్లేట్కి పెంచేస్తే ఈ 5 రూపాయలకి భోజనం ఎట్టా వస్తుంది? కూర ఇస్తున్నారు, సాంబార్ ఇస్తున్నారు, చట్నీ ఇస్తున్నారు, పెరుగు ఇస్తున్నారు, సరిపోతుంది. ఒకేలా ఎవరికైనా కార్మికుడికి ఏదైనా చాలకపోయినా ఇంకొక 5 రూపాయలు మళ్ళీ టోకెన్ తీసుకున్నా మళ్ళీ తినే ఛాన్స్ ఉంది. నువ్వు ఒక తర్వాత తీసుకున్నావు ఏంటి, మళ్ళీ తినకూడదని రూల్ ఏం లేదు కదా. అతను కష్టపడే గుణం ఉన్నప్పుడు అతను ఆకలి తెలియదు అనుకోండి, ఇంకొక 5 రూపాయలు ఇచ్చి ఇంకో టోకెన్ తీసుకున్నాడు మళ్ళీ తింటున్నాడు. చంద్రబాబు గారు మరి ఇటువంటి పేదల ఆకలి తీర్చే పథకాలు పెట్టడం మీద మీరేమంటారు? ఎలా అనిపిస్తుంది మీకు? ఇది ఇంతవరకు మన చంద్రబాబు నాయుడు 2014-19 అప్పుడే పెట్టారండి అన్న క్యాంటీన్లు అనేది. దాని మధ్యలో వచ్చిన ప్రభుత్వం మధ్యలోనే తీసేయమంటే అది మధ్యలోనే పోయింది. మళ్ళీ అదే కంటిన్యూ చేయగలిగితే, అదే కొన్ని తప్పులు చేయకుండా ఉంటే ఆ ప్రభుత్వానికి కూడా కొంత జనాలు అవకాశం ఇచ్చేవాళ్ళము. వాళ్ళు చేసిన తప్పుల గురించి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మళ్ళీ పతనానికి నాంది పలికారు ప్రజలు అందరూ గమనిస్తూనే ఉంటారు, ఎవరు మంచి ఎవరు చెడ్డలు. కొందరు ఏంటంటే చెడ్డ ప్రచారం చేస్తానికి ముందుంటారు, కానీ జనాలకు తెలుసు ఏది మంచి జరుగుతుంది, ఏది మంచి జరగట్లేదు అనేది. ప్రస్తుతానికి చంద్రబాబు గారి పాలన ఎలా ఉందంటారు మీరైతే? చాలా బాగుందండి. అటు అభివృద్ధి సంక్షేమం 2 కావాలి. అభివృద్ధి ఏమో భవిష్యత్తు తరాల కోసం కావాలి, పిల్లల కోసం. సంక్షేమం అనేది ఉన్న ముసలాళ్ళ కోసమో, ముత్తకాళ్ళ కోసమో, పిల్లల చదువుల కోసమో అనేది అభివృద్ధి కావాలి. అట్లాగే ఆడవాళ్ళకి ఉచిత బస్సు అని పెట్టారు. ఈ ఉచిత బస్సు మనం ఆడపిల్ల ఎక్కి 50 రూపాయల టికెట్ దిగేస్తుంది. ఆ 50 రూపాయలు అనేది గవర్నమెంట్ కడుతుంది కదా. ఇప్పుడు మన ఒక ఊరు విలేజ్ నుంచి సిటీకి వచ్చింది అప్పుడు 50 రూపాయల టికెట్, మళ్ళీ 50 రూపాయలకి మళ్ళీ రిటర్న్ వెళ్తుంది 100 రూపాయలు ఆ రోజుని. ఆ 100 రూపాయలు గవర్నమెంట్ కడుతుంది కదా ఆర్టీసీకి. కట్టమంటే వాళ్ళు ఆర్టీసీలో లాభాలు నడుతుంది. ఇప్పుడు మీరు ఇలా మొత్తం పని మీద అటు ఇటు తిరుగుతూ ఉంటారు, సిటీ అంతా తిరుగుతూ ఉన్నారు కదా, రోడ్లు ఎలా ఉన్నాయంటారు? ముఖ్యంగా రోడ్లు చాలా బాగున్నాయండి. సిటీలో ఏమో ఎప్పుడైనా బాగు చేశారు. విలేజ్ల నుంచి వెళ్ళే రోడ్లు కూడా ఇప్పుడు ఈ సంవత్సరం ఎక్కువగా వేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫిబ్రవరి జనవరి కాడి నుంచి ఎక్కువగా వేస్తున్నారు. ఏప్రిల్ మే జూన్ అయ్యేపాటికి అన్నీ కంప్లీట్ అయిపోతాయి అనుకుంటున్నాం మేము. ఓవరాల్గా అన్ని విషయాల్లో ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యమంత్రి గారు పెద్దగా ఉన్నారు చంద్రబాబు గారు. మీకు ఎలా అనిపిస్తుంది ఆయన పాలన? మీరేమంటారు? ఆయన పరిపాలన జనాల కోసం ఆలోచించి చేసే వ్యక్తి కాబట్టి అది జనంలోకి ఉపయోగపడుతుందండి. జనాలు ఎటుపోయినా నా పని నేను చేసుకుంటానే మనస్తత్వం ఉంటే అది జనాలు మళ్ళీ దాన్ని కూడా గమనిస్తారు. కాబట్టి ఆయన అలా గమనించడం కాబట్టి ఆయన అభివృద్ధి బాగుందని నేను అందరూ అనుకుంటున్నాం. అది అందుట్లో నేనున్నాను. ఓకే. ఏం చేస్తుంటారు? ట్రాక్టర్ డ్రైవర్. మరి అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు భోజనం చేశారు కదా, ఎలా ఉంది మీకైతే? మాకైతే పర్ల బాగానే ఉంది. 3 పూటలు బాగానే అందిస్తున్నారు పర్ల. మరి 5 రూపాయలకి ప్రభుత్వం తరపు నుంచి భోజనం పెడుతున్నారు కదా, అసలు ఎంత నాణ్యతగా ఉంది? ఏం పెడుతున్నారు? అసలు మీకు సరిపోతుంది? ఆకలి తీరుతుంది? 2 ప్లేట్లు తింటే సరిపోతుంది. ఒక ప్లేట్ అయితే చాలు. 2 ప్లేట్. ఏం చేస్తుంటారు? కరెంట్ హెల్పర్గా చేస్తాను. అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు భోజనం చేశారు కదా, ఎలా ఉంది భోజనం? మీకు ఏమనిపిస్తుంది? బాగుంది, సాటిస్ఫాక్షన్ బాగుంది. 5 రూపాయలకే ప్రభుత్వం తరపు నుంచి భోజనం పెడుతున్నారు, అసలు ఏం పెడుతున్నారు? ముఖ్యంగా నాణ్యతగా ఉందా? మీకు సరిపోతుందా? నాణ్యతగా ఉంది భోజనం, సరిపోతుంది. రైస్, సాంబారు, కర్రీ, పెరుగు, పచ్చడి, ఇది మామిడికాయ పచ్చడి కానీ అంతే. మరి ప్రభుత్వం ఇటువంటి పథకాలు తీసుకురావడం మీద మీరేం చెప్తారు చంద్రబాబు గారికి? ధన్యవాదాలు చెప్తాం. చంద్రబాబు గారి పాలన ఎలా ఉందంటారు మీరైతే? బాగుంది. 5 రూపాయలకి అన్నం అంటే ఈ రోజుల్లో గొప్పే. 5 రూపాయలకి అసలు అన్నం పెడతాం, గ్రేట్. ఈ రోడ్లు ఎలా ఉన్నాయంటారు? ముఖ్యంగా మీరు తిరుగుతూ ఉంటారు. మెయిన్ రోడ్లు కూడా బాగున్నాయి, అంతకుముందులా లేవు, ఇప్పుడు బాగున్నాయి రోడ్లు.
మారినాయి రోడ్డు, పాలన కూడా బాగుంది. 29లో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు మీరైతే? నెక్స్ట్ కూడా టీడీపీ వచ్చింది. ఓవరాల్గా చంద్రబాబు గారి అన్ని విషయాల్లో పరిపాలన తీరు, కూటమి ప్రభుత్వం తరపు నుంచి పెద్ద ఆయనే ఈరోజు అన్ని విషయాల్లో ఎలా అనిపిస్తుంది? ఆయన పరిపాలన దక్షత అంతా ఎలా అనిపిస్తుంది? బాగుంది. అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు కదా, ₹5 భోజనం ఎలా ఉంది మీకు? సూపర్గా ఉందండి, బాగుంది. ₹5 భోజనం దొరకడం అంటే చాలా గ్రేట్. మరి ప్రభుత్వం తరపు నుంచి ₹5కే భోజనం పెడుతున్నారు, అసలు ఎంత నాణ్యతగా ఉంది? మీరు తినగలుగుతున్నారా? ఏమేమి పెడుతున్నారు మీకు అసలు ముందు? పప్పు, కూరలో 3 కూరలు, పప్పు, పెరుగు, సాంబారు బాగానే ఉంటుంది. శనివారం పూట కూడా బిర్యానీ అది పెడుతున్నాం, బాగానే ఉంది. సరిపోతుంది. మరి ప్రభుత్వం తరపు నుంచి చంద్రబాబు గారు ఇటువంటి పథకాలు తీసుకురావడం మీద పేదల ఆకలి తీర్చాలంటున్నారు, ఇంకా పెంచుతున్నారు ఈ అన్నా క్యాంటీన్ని. మీరేం చెప్తారు దీని గురించి? పెంచాలండి, పెంచితేనే బాగుంటుంది, లేకపోతే ఈ పేదవాళ్ళు బతకడం కష్టం. అది ఎలాగంటే ఉదాహరణ, ఆ అమ్మాయి మంగళాపురం, అది సింగనార్ ఏరియా. ఆ అమ్మాయి దగ్గర 8 నెలల నుంచి క్యాంటీన్ మీద బతికింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది తెలియదు. మరి ఆ అమ్మాయి పేరు, వాళ్ళ మంగళాపురం, ఆ అమ్మాయి పేరు దేవి, సోమిశెట్టి దేవి అని. ఆ అమ్మాయిని చూసి నేను మీకు చెప్తున్నా. ఎందుకంటే పేదవాళ్ళు ఇలాగా చెట్టు కింద ఉన్నవాళ్ళు కానీ, మన రోడ్ల మీద ఉన్న వాళ్ళు కానీ, ఇలాగ నుంచి వదిలేసి వచ్చిన వాళ్ళు కానీ బ్రతుకుతున్నారు. దీనివల్ల ఎవరు అన్నం పెట్టరు కదా. ₹100 కావాలి, హోటల్కి వెళ్ళాలంటే ₹100 కావాలి. ఇది ₹5 భోజనం పెడితే అసమంటోళ్ళకి బాగా పనిచేస్తుంది. ఈ క్యాంటీన్, అన్న క్యాంటీన్ అనేది పనిచేస్తుంది. అందుకని చంద్రబాబు నాయుడికి మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు గారి పాలన ఎలా ఉందంటారు? ముఖ్యంగా కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఆయన పాలన ఎలా ఉంది? బాగుందండి, పాలన బ్రహ్మాండంగా. ఆయన తిరిగిన పెద్ద ఆయన పెద్దలందరికీ. కాకపోతే ఏంటంటే కొన్ని ఈయన పథకాలు పెట్టినాయి ఇంట్లో. ఎందుకంటే ఇల్లుకి డబ్బులు కట్టించుకున్నారు, కానీ ఆ డబ్బులు ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు. అది ఘోరం. అది సారి అయ్యగారు ఇని మనం ఏంటంటే మేము డబ్బులు కట్టున్నాం, బోల్డ్ మంది డబ్బులు కట్టున్నాం. అవి మాత్రం ఇంతవరకు సెలెక్ట్ అవ్వాలి. ఈ రాజధానిలో అవి చేస్తున్న పేదవాళ్ళకి ఇస్తేనే మళ్ళీ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు. అదే కానీ ఈ ఇల్లు ఇవ్వకపోతే ఈసారి చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన పవన్ కళ్యాణ్ అవుతాడు. ఎందుకంటే ఆయన పేదవాళ్ళు కూడా ఇల్లు ఆయన తరపున, జనసేన తరపున. మరి ముఖ్యంగా రోడ్లు ఎలా ఉన్నాయంటారు? మీరు తిరుగుతూ ఉంటారు కదా విజయవాడ సిటీ చుట్టుపక్కల, వాటిలో ఎలా ఉన్నాయి రోడ్లు? రోడ్లు తిరగలేదండి, బ్రహ్మాండంగా ఉన్నాయి రోడ్లు. ఎందుకంటే మనిషి పోవాలంటే, యాక్సిడెంట్లు అవ్వకుండా ఉండాలంటే రోడ్లే మెయిన్. రోడ్లు ఉంటేనే వాహనాలతో కరెక్ట్గా వెళ్తాయి, లేదంటే వెళ్ళవు. మనుషుల మీదకి వచ్చేస్తే పడిపోతారు. అయితే అన్ని విషయాల్లో చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు ఒక మాటలో? ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుందండి, చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది, పర్వాలేదు. ఎందుకంటే ఇదివరకు లాగా లేదు.